రామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్. శ్రీరామ అనే నామం పలుకుతేనేనండి మన కష్టాలన్నీ దూరమైపోతాయి. అంతటి ధర్మమూర్తి, మంచినే తప్ప చెడు అనేది స్వామివారిలో అసలు లేనే లేదు. స్వామివారు చెడు చేసిన వాళ్ళను కూడా మంచిగా చూసి మనకు లోక కళ్యాణానికై స్వామివారి అవతరించాడు కదా. జై శ్రీరామ్. మళ్ళీ ఒకసారి అందరూ అనుకోండి. ఇంకా నేను శ్రీరామనవమి రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరిగిందనేది తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే నిద్ర లేచాను. లేచి ఇంటి ముందు సింపుల్గా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మాకు దగ్గరలోనే రామ మందిరం ఉందండి. చాలామందికి తెలిసి ఉంటుంది. హైదరాబాద్ వాసులకైతే దిల్సుఖ్ నగర్ బస్ డిపో దగ్గర సంతోషమాత టెంపుల్, రామాలయం రెండు కలిసి ఉంటాయండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎక్కడెక్కడ నుండో చాలామంది, అంటే చాలా దూర ప్రాంతాల నుండి ఈ టెంపుల్స్కి వస్తూ ఉంటారు. సంతోషమాత టెంపుల్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. దిల్సుఖ్ నగర్లో చాలా ఫేమస్ టెంపుల్. ఇంకా ఆ పక్కనే మనకు రామాలయం ఉంటుంది. రెండు కలిసే ఉంటాయి. ఈ టెంపుల్లో 4:30కి అయితే అభిషేకం అనేది ఉంటుంది. ఇంకా 4:30కి అభిషేకం అన్నారు కదా అని ఇంకా మాకు దగ్గరలో ఈ టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్కి అయితే నేను ప్రతిరోజు వెళ్తాను. అంటే ఏదో ఒక టైంలో మనకు దారిలో ఉంటుంది. ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రతిసారి నేనైతే స్వామి అమ్మవార్లను చూసుకొని దర్శనం చేసుకొని వెళ్తాను. ఇంకా సంతోషమాత అయితే మనము బయట నుండే దండం పెట్టుకోవచ్చండి. కనిపిస్తుంది అమ్మవారు. చాలా బాగుంటుంది. చాలా దూర ప్రాంతాల నుండి అయితే అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇంకా నేను ఇంటి ముందైతే చిన్నగా సింపుల్గా ముగ్గులు పెట్టుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్నాను. నా దగ్గర చిన్న రాముని విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేసుకొని పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నాను. ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని నిత్య పూజ చేసుకున్నాను. నిత్య పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాను. 4:30కి అభిషేకం కాబట్టి అభిషేకం వీడియో అంతా చేశానండి. నేను వీడియో ఆన్ చేసి పెట్టాను అనుకున్నాను. వీడియో ఏది రికార్డు కాలేదు. నేను అలానే చూసుకుంటున్నాను. చాలా బాగా చేస్తారండి ఇందులో అభిషేకం. వీడియో కాల్ ఓన్లీ ఆంజనేయ స్వామి ఒక ఫోటో వచ్చింది అంతే. ఇంకా మాకు చాలా బాధ అనిపించింది. మీ అందరికీ నేను అభిషేకం చూపించాలనుకున్నాను కానీ ఇంక లేదు. కానీ ప్రతి శనివారం అభిషేకం చేస్తారు. ఏదో ఒకసారి రికార్డ్ చేసి అయితే నేను వీడియో పెడతాను. ఇంకా అభిషేకం చేసి స్వామివారి అలంకరణ కూడా చాలా బాగా చేస్తారండి. వెండి చీర, ఇప్పుడు బంగారు కిరీటాలు కూడా స్వామివారికి వచ్చాయి. ఇదివరకైతే వెండి చీర, వెండి కిరీటాలు ఉండే, వెండి పంచ, లక్ష్మణస్వామికి వెండి పంచ, వెండి కిరీటం, రాముని స్వామికి వెండి పంచ, వెండి కిరీటం. ఈసారి బంగారు కిరీటాలతోటి వెండి చీర, వెండి పంచలో స్వామివారు మనకైతే దర్శనం ఇచ్చాడు. ఇంకా స్వామివారి అలంకరణ చేసుకొని మంగళహారతి నేను వీడియో కూడా పెట్టాను కదా. స్వామివారికి మంగళహారతి ఇచ్చారు. ఆంజనేయ స్వామికి కూడా మంగళహారతి అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా నేను మంగళహారతి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నేను ఇంట్లో మళ్ళీ పూజ చేసుకున్నాను. ఎందుకంటే నేను అభిషేకం చేసుకొని టెంపుల్కి వెళ్ళాను. అభిషేకం చేసుకొని టెంపుల్కి వెళ్ళిన కాబట్టి వచ్చి స్వామివారికి కూడా నేను ఇంట్లో కొంచెం పూజ మందిరంలోనే పెట్టుకున్నానండి. నేను సపరేట్ పీఠం ఏం పెట్టుకోలేదు. ఇంకా పూజా మందిరంలోనే స్వామివారికి తులసి మాల వేశాను. అమ్మవారికి పారిజాత పూలతో అర్చన చేసుకున్నాను. స్వామివారికి తులసి పత్రాలతో అర్చన చేసుకున్నాను. ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేసుకొని ఇంకా పానకము, పులిహోర నైవేద్యం పెట్టి నివేదన చేసి హారతి ఇచ్చుకున్నాను. హారతి ఇచ్చుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళాను. ఇంకా కళ్యాణం జరుగుతుంది కదా. మాకు 10:30కి అయితే కళ్యాణం చేయించుకున్న వారు అందరు రావాలి అని చెప్పారు. ఇంకా 11:15 కల్లా కళ్యాణం స్టార్ట్ అయింది. 10:30 కల్లా నేను ఇంట్లో పూజ చేసుకొని స్వామివారికి, ఇంట్లో ఉన్న స్వామివారికి నివేదన చేసుకొని అష్టోత్తరాలతో పూజ చేసుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇంకా మనకి ఇలా 550 ఏమో కడితే ఇలా మా హస్బెండ్ కట్టాడు, నాకు తెలియదు. ఇలా అన్నీ ఇస్తారండి. పూజ సామాన్ అన్ని ఇచ్చి స్వామివారి ఫోటో ఇస్తారు. ఇంకా మనను సామూహికంగా మనము కళ్యాణం అనేది జరుపుకోవాలి. ఇంకా స్వామివారి కళ్యాణం అయితే ఇలా జరిగిందండి. పూజ సామాన్ అంతా వాళ్ళే ఇస్తారు. మనం మనీ కడితే ఇలా మనకు ఆ పూజ సామాగ్రి కిట్ అంతా ఇచ్చారు. ఇంకెవరి ప్లేస్లో వాళ్ళని కూర్చొని ఇంకా అక్కడ సామూహికంగా కళ్యాణం అయితే జరిగింది. చూడండి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఈ టెంపుల్కి అయితే చాలా దూర ప్రాంతాల నుండి కూడా వస్తారండి. దిల్సుఖ్ నగర్ బస్ డిపో పక్కనే ఉంటుంది. మెట్రో స్టేషన్కు, బస్ స్టాండ్కు దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్.
ఇంకా స్వామివారికి ఇలా జీలకర్ర బెల్లం చేసిన మన చేతితోటి స్వామివారి కళ్యాణం చేయడం అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇదైతే నేను ప్రతి సంవత్సరం ఒక అదృష్టం లాగానే భావిస్తానండి. నేను ప్రతి సంవత్సరం ఇలా పూజలను అయితే కూర్చుంటాను. నా మ్యారేజ్ అయినప్పటి నుండి అంటే 3-4 ఇయర్స్ తర్వాత నుండి అయితే కళ్యాణంలో ఇలా పాల్గొంటున్నాము. ఇంకా స్వామివారికి మాంగళ్య ధారణ, యజ్ఞోపవిత్ర ధారణ ఇవన్నీ జరిగాయి. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. కళ్యాణం జరిగిన తర్వాత ఇంకా అక్కడే భోజనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. మధ్యాహ్నము నేను భోజనం ఏం షూట్ చేయలేదు. ఇంకా భోజనం అయిన తర్వాత ఇంటికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా స్వామివారి శోభయాత్ర కూడా చాలా బాగా జరుగుతుంది. వెళ్ళాలి అనుకున్నా కానీ కొంచెం ఇంట్లో పని ఉండి కొంచెం రెస్ట్ అన్నీ అనిపించింది. అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకా వెళ్ళలేదండి. చాలా మనసులో అనిపిస్తుంది స్వామివారి శోభయాత్ర చాలా బాగుంటుంది, నేను వెళ్తే బాగుండు అని అనిపించింది. మా ఇంటి ముందు నుండే స్వామివారి వచ్చాడండి. ఇంకా చూశాను, ఒక దండం పెట్టుకున్నాను. చాలా బాగా చేస్తారండి ఇలా బోనం కుండ. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా చేస్తారు. ఈ సంవత్సరం అయితే బోనం కుండలు ఎత్తుకొని ఇలా డ్యాన్సులు చేసుకుంటూ తీసుకొచ్చారు. రాముని వేషం కూడా ఒక అమ్మాయి వేసింది, చాలా బాగుంది. ఇలా అయితే ఇంకా స్వామివారి విగ్రహాలు ఇలా మా ఇంటి ముందు నుండి వచ్చింది. స్వామివారికి దండం పెట్టుకున్నాను మళ్ళీ సంవత్సరం దాకా ఇలాంటివి మనం చూడలేం కదా. లోక కళ్యాణము, స్వామివారి కళ్యాణం అంటేనే లోక కళ్యాణము. ఇంకా స్వామివారి ధర్మమూర్తి కదా అండి. చాలా బాగా అనిపిస్తుంది నాకు శ్రీరామనవమి పండుగ. నేను ప్రతి పండుగనైతే ఆ పండుగకున్న ఎంతో నాకున్నంతలనైతే జరుపుకుంటానండి. నేను ఏ పండుగనైతే మిస్ చేసుకోను. ఇంక ఇలానైతే స్వామివారి విగ్రహాలు అయితే ఇలా బోనం కుండలు లైట్ల వెలుగులతో తీసుకొచ్చారు. దండం పెట్టుకున్నాను. అంటే చాలా టైం అయిందండి, ఎందుకంటే చీకటి అయింది, అందుకే వీడియో క్లారిటీగా రాలేదు. కాలనీ అంతా తిరగాలి కదా. అక్కడ దిల్సుఖ్ నగర్ నుండి మా కాలనీ వచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా స్వామివారిని ఇట్లా గుర్రం బండి పైన తీసుకొని వచ్చారు. ఒక అమ్మాయి కూడా మంచిగా రాముని వేషం చాలా బాగుందండి. నాకైతే అమ్మాయి ముద్దుగా సేమ్ శ్రీరామమూర్తిని చూసినట్టే అనిపించింది, అంత బాగుంది. ఇంకా స్వామివారి విగ్రహాలు అయితే ఉత్సవ విగ్రహాలు ఇలా వచ్చాయి గుర్రం బండి పైన. ఇంకా స్వామివారికి అయితే దండం పెట్టుకున్నాను. ఇలానైతే మా శ్రీరామనవమి పండుగ అనేది జరిగింది. నేను స్వామివారికి ఓడిబియ్యం కూడా తీసుకెళ్ళానండి. స్వామివారికి పంచ, కండువ, లక్ష్మణమూర్తికి కండువ, ఆంజనేయ స్వామికి కండువ, అమ్మవారికి చీర, జాకెట్, ఒడిబియ్యము, పసుపు, కుంకుమలు అయితే ఇలా తీసుకెళ్ళాను. కళ్యాణం అయిన తర్వాత మన చేతులతోనే అమ్మవారికి పోపిస్తారు. అలా ఒడిబియ్యం కూడా పోసాను. ఇలానైతే ఇంకా నా శ్రీరామనవమి పండుగ అయితే జరిగింది. మీరు బాగా జరుపుకున్నారా? మీరు ఏ విధంగా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.